నేను దీనికి 3 మామిడికాయ ముక్క తీసుకున్నానండి. మామిడికాయలు 3 టెంకలు. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ తోటి మెంతులు తీసుకున్నాను. 1½ స్పూను. మెంతులు చలవు కదా, అందుకే ఎక్కువ తీసుకున్నాను. ఆవాలు 1/2 స్పూనే తీసుకున్నానండి. వేడి ఎక్కువ, చేదుగా ఉంటాయి కదా, 2 ఎక్కువైపోతుంది చేదని. చిన్న సైజు ఈ సైజు గ్లాస్తో కారం, ఇదే ఉప్పు తీసుకుంటాము. దాని నిండా ఆయిల్ తీసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటే మెంతి ముక్కలన్నీ కలిసిపోతాయి. ఇది బాగా ఊరుతున్న కొద్దీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కలిపామండి అన్నీను. కలిపిన తర్వాత ఇక ఈ విధంగా ఉంటాయి మీకు మెంతి ముక్కలు. ఇప్పుడు వేసాం కదండి, ఒక 3-4 అవర్స్ మనం వదిలేస్తే పూర్తిగా చక్కగా పీల్చుకుంటుంది. ఆయిల్, ఉప్పు, కారం, ఈ మెంతి పొడి, ఆవు పొడి ఇవన్నీను మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అన్నమాట.